సౌమ్య నర్సింగ్ కాలేజీకి సంబంధించినటువంటి గుంటూరు విద్యార్థులు ఈరోజు డిఎంహెచ్ఓని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ప్రధానంగా కాలేజీలో ఎవరైతే లెక్చరర్స్ కానీ మిగిలినటువంటి ఉపాధ్యాయులే వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వాళ్ళైతే కలవడం జరిగింది. అయితే వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా కలిశారు. అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందండి సార్? సౌమ్య కాలేజీలో మా పాపలను మేము బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ జాయిన్ చేసాం సార్. చేర్చుకునేటప్పుడు మాకు ఫీజు వచ్చేసి 80,000 చెప్పారు సార్. అందులో మాకు 40,000 గవర్నమెంట్ వేస్తుంది. ఒక్కోసారి పడతానే ఒక్కోసారి పడట్లేదు ఒక సంవత్సరం. అయితే నిన్న జరిగిన సన్నివేశం ఏంటంటే సార్, నిన్న పిల్లలు డ్యూటీకి వెళ్ళాలని చెప్పేసి బయటకు వస్తే ఆటో రాకపోయినా కానీ ఆ వర్షంలో పిల్లల్ని బయటనే ఉంచేసి గేటుకి తాళాలు వేశాడు కరస్పాండెంట్ గారు. మీరు నడిచి వెళ్ళాల్సిందే, మీ సాగు మీరు సావండి, ఏదైనా కానీ మీరు డ్యూటీకి వెళ్ళాలి, మీలో ఎవరైనా కిడ్నాప్ అయితే కానీ మీకు బుద్ధి రాదు అని చెప్పేసి పిల్లల్ని అసభ్యకరంగా మాట్లాడి వర్షంలోనే ½ అన్ అవర్ దాకా గేటు ముందు నిలబెట్టారు సార్. ఎక్కడికి వెళ్తా ఉంటారు వీళ్ళని హాస్పిటల్కి వచ్చి హరినాథ్ హాస్పిటల్కి, శ్రీకృష్ణ హాస్పిటల్, లీలా కార్తికేయ హాస్పిటల్ 4 హాస్పిటల్కి వీళ్ళ పిల్లలు డ్యూటీలు వేస్తారు సార్. ప్రైవేట్ హాస్పిటల్లో వీళ్ళ ద్వారా కొంత అమౌంట్ వస్తుంది, శాలరీ ద్వారా శాలరీ ఇస్తున్నారని తెలిసింది మా కాలేజీలో. ఆ శాలరీ అమౌంట్ కరస్పాండెంట్ గారే తీసేసుకుంటున్నారు. మా దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారు. ప్లస్ అక్కడ మా పిల్లలు చాలా శ్రమ దోపిడి, వాళ్ళని సెలవులు ఇవ్వకుండా ప్రిపరేషన్ హాలిడేస్ కానీ సమ్మర్ హాలిడేస్ కానీ ఏ హాలిడేస్ ఇవ్వకుండా 365 రోజులు పిల్లలకి ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా వాళ్ళని డ్యూటీలకు వెళ్ళాల్సిందని చెప్పేసి మేనేజ్మెంట్ వారు వాళ్ళని ఒత్తిడి చేయడం. మొన్న ఒక పాప అలాగే ఆ హెల్త్ బాగోక జ్వరం వచ్చిందని ఉంటే జ్వరం అని ఉంటే ఆ పాపను 15 రోజులు హాస్టల్లోనే ఉంచాడు. చివరికి ఆ పాప ఇంటికి ప్రిపరేషన్ హాలిడేస్కి వెళ్ళిపోతే హెల్త్ బాగోక ఆ పాప చనిపోయింది. తర్వాత ఒక పాప ఆస్తమా వచ్చేసి అక్కడ ఫుడ్ తిని అక్కడ వాటర్ పడక ఆస్తమా వచ్చేసి ఇంటికి వెళ్తే, నువ్వు ఏదన్నా కానీ హాస్టల్కి వస్తేనే నీ ఎగ్జామ్ రానిస్తా, నువ్వు బయట ఉంటే నీ ఎగ్జామ్ రాయనేనో అని చెప్పేసి ఆ పాపను కూడా వేధించాడు. ఆ విధంగా ఆ పాప ఆస్తమాతో ఇప్పుడు కూడా బాధపడుతుంది. అలాగా చాలామంది పిల్లలు ఒకసారి 15 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి అల్లాడిపోతే ఒక డాక్టర్ గారు, ఏంటమ్మా మీ అందరూ ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఏంది మీ హాస్టల్లో ఫుడ్ బాగాలేదా అని అడిగి, నేను కరస్పాండెంట్ గారితో మాట్లాడతాను, నేను వస్తాను మీ హాస్టల్ చెకింగ్ అంటే ఆ 2 రోజులు ఫుడ్ మాత్రం మార్చారు సార్. అక్కడ వాటర్ స్పెషలిటీ లేదు, పిల్లలు హాస్పిటల్ నుంచి వాటర్ పట్టకపోతారు, అక్కడ వాటర్ లేదు. పేరెంట్స్తో అసభ్యకరంగా మాతో కూడా ఈవెన్ పేరెంట్ మేము మాట్లాడితే ఒక ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ కరస్పాండెంట్ కానీ ఎలా మాట్లాడుతున్నామంటే గుత్త మూసుకొని ఫోన్ పెట్టేయరన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కరస్పాండెంట్ గారు, మేము పేరెంట్స్మా లేకపోతే మేము స్టూడెంట్మా, ఆ ప్రిన్సిపల్ గారు వచ్చి మేము మాట్లాడుతుంటే మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా, ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నారు, ఏంది మీరు మాట్లాడేది? ఎందుకు ఇన్ని వేధింపులు చేస్తున్నా, ఎందుకు మీరు అధికారుల దృష్టికి కానీ లేకపోతే మేనేజ్మెంట్ దృష్టికి కానీ ఎందుకు సార్? పిల్లల్ని ఎందుకు ఇప్పుడు దాకా రాలేదంటే ఒక్కొక్కరికి ఇప్పుడు దాకా జరిగింది ఆ సిచ్యువేషన్. అంటే 1 by 1 ఒక పేరెంట్ ఒక పిల్లల్ని బెదిరియటం, మీకు హాస్టల్లో మేము ఈ సర్టిఫికెట్లు ఇవ్వము, మీరు ఎగ్జామ్స్ ఎలా పాస్ అయ్యారో మేము చూస్తాము, మీకు ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తాము అని పిల్లల్ని ఇది ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను అడిగానంటే నా పిల్లల్ని ఇబ్బంది పెడుతుండు, నేను అడిగానంటే వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెడుతుండు, అట్లా అందరిని ఇబ్బంది పెడుతుండు. ఇప్పుడు ఏం చేశారంటే నిన్న జరిగిన సన్నివేశం, నిన్న పిల్లలు చాలా డేంజర్లో ఉన్నారు కాబట్టి నిన్న అందరూ 10 మంది ఒకేసారి వచ్చేసి నిన్న కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఇస్తే మేడం గారు, అమ్మ మీరు ఇక్కడ ఉంటాం సేఫ్టీ కాదు, మీరు డ్యూటీలకి మీరు వెళ్ళిపోండి అంటే డ్యూటీలకి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకుపోయి మళ్ళీ బెదిరించాడు హాస్టల్లో కూర్చోబెట్టి. మీరు రేపు కంప్లైంట్ ఇస్తే మీ సర్టిఫికేట్లు ఎవరు ఇస్తారు? ఎస్సీ గారు ఇస్తారా? మీకు ప్రాక్టికల్ మార్కులు ఎవరు వస్తారు? ఎస్సీ గారు వస్తారా? మా చేతిలో ఉన్నాయి, మీరు ఎలా పాస్ అవుతారో మేము చూస్తాము, మీరు కాలేజీకి వస్తారో చూస్తామని చెప్పేసి అని బెదిరించి మాట్లాడటం. పిల్లలు ఏదైనా లేటుగా కాసేపు రూమ్లో ఉంటే ఎవరుండే రూమ్లో నీతో, ఇప్పుడు ఆ రూమ్లో ఏం చేస్తున్నావే అని పిల్లల్ని ఎలా లంజల్లో అని మాట్లాడుతున్నాడు. ఎవతే అది ఇప్పుడు దాకా రాకుండా అని ఈ విధంగా అసలు బూతులు ఎంత బూతులు అంటే లేడీస్ కూడా అంతసేపు బూతులు మాట్లాడలేదు సార్, అంత వరస్ట్గా మాట్లాడుతున్నాడు. మేము ఇందాక కంప్లీట్ ఇచ్చేటప్పుడు కూడా బ్రదర్ని, రే ఏంద్ర నువ్వు మాట్లాడేది, నేను బయటకు వస్తే సంగతి తెలుస్తా ఉండు, నువ్వేంద్ర మాట్లాడేది అని చెప్పేసి అన్నకి వెళ్ళి చూపించి ఎస్ఐ గారి ముందే బెదిరించాడు. ఒక ఈ సిస్టర్ మాట్లాడుతుంటే ఏందో నువ్వు మాట్లాడేదని అని సంబోధించాడు. అసలు అతనికి కాలేజీ పెట్టే రైట్సే లేవు సార్. అసలు అక్కడ పిల్లలు ఎంత నరకం అనిపిస్తున్నారు. మేము 3 సంవత్సరాల నుంచి చాలా నరకంలో మా పిల్లలు ఎప్పుడు బయటపడతారా ఎప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం సార్. మాకు ఆ కాలేజీ అయితే మా పిల్లలు చదవలేదు సార్. అసలు ఆ కాలేజీకి మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళతో ఆ కాలేజీ పర్మిషన్ రద్దు చెప్పండి సార్. ఎందుకంటే ఒక పాప చనిపోయింది, 2 అనారోగ్యంతో బాధపడతా ఉన్నారు. ఈ విధంగా అక్కడ కాలేజీలో సమస్యలు ఉన్నాయి సార్. అసలు ఆ కాలేజీ వాళ్ళు ఎవరు ఫ్యాకల్టీ సరైన ఫ్యాకల్టీ లేరు, మామూలుగా ఎవరు లేరు సార్. ఇప్పుడు ఏంటి ఎన్నో సంవత్సరాలు చదువుతున్నారు, ఒకవేళ ఇప్పుడు రద్దు కోరుతున్నారు, మరి మీ పిల్లల పరిస్థితి? మా పిల్లల్ని ఎక్కడన్నా
మార్చమని బదులాడుతున్నామండి మేము. మా పిల్లల భవిష్యత్తులో పాడైపోకుండా ఎక్కడైనా మార్చమని, ఇంకొక సంవత్సరం ఉంది కాబట్టి ఎక్కడైనా మార్చమని బదులాడుతున్నాం మేము. అక్కడ ఉంటే మాత్రం మాకు భయం వేస్తుంది. ఆయన ఏదైనా చేస్తానంటే మిమ్మల్ని మీ చేతులు, మీ భవిష్యత్తులో నా చేతిలో ఉన్నాయి, మీ అంతు చూస్తానంటాడు. పిల్లల్ని అంటాడు, మమ్మల్ని అంటాడు. దాని గురించి మాకు భయం వేస్తుంది. అంటే అమ్మ వాళ్ళు చేసేదే సర్వీస్ కోసం లాగా చేసే కోర్స్ ఇది. అలాంటి వాళ్ళని వేధింపులు చేయడం ఎట్లా? చేస్తానండి. వాళ్ళు ఏం చేస్తాం, పిల్లల్ని బెదిరిస్తారు, మమ్మల్ని బెదిరిస్తారు వాళ్ళు. ఇప్పుడు అది ఒక పేరెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు, మేము మాట్లాడితే మమ్మల్ని మా పిల్లల్ని టార్గెట్ చేస్తారు వాళ్ళు. ఏం బెదిరియటం చేయటం. నేను మొన్న పిల్లలు వదిలిపెట్టాను పోతే ఫీజు కట్టలేదని 2 గంటలు బయట అందరికి నిలబెట్టిందండి. బయట రాని కూడా గేడు తాళేస్తారు, రానిపోద్దు వాళ్ళని. ఇప్పుడు 2 రోజులు బాగా తెలుసు, బాగా ఇంటికి తీసుకపోతే 2 రోజులు డబ్బులు కట్టించుకుంటాడు. 5 రూపాయలు కట్టాల్సిందే, కట్టపోతే బయట ఉండే వాళ్ళు రానియద్దు నువ్వు అని అట్లా చెప్తుండే ఆయన. 7 రూపాయలు కట్టిందాక మేము ఫోన్ చేసి పోయిన పోయి కొట్టిందాక మమ్మల్ని బయట ఉంచిండు ఆయన. 2 గంటలు ఎండకు రోడ్డు మీద అంతే ఉంచిండు. మరి పిల్లల పరిస్థితి ఏంది? అమ్మాయి నేను ఇద్దరం అంతే ఉన్నాం. తాళం తీయనంటే 7 రూపాయలు కడితే నువ్వు లోపల పోలే, అసలు మేము బాగున్నాయి అంటాడు. అసలు ఆయన దానికి పనికిరాడండి, ఆ కాలేజీకి పనికిరాడు ఆయన. అసలు ఎక్కడ పెట్టిండో కానీ అసలు ఆయన పనికిరాడు, ఆ కాలేజీకి ఆయన పనికిరాడు. ఆయన దృష్టి తీసుకెళ్ళాదా? మీకు పిల్లలు చెప్తా ఉంటారు కదా. మేనేజ్మెంట్ దృష్టి కంటే అసలు పిల్లలు కూడా మాకు ఇన్ఫార్మ్ చేయలేదండి. ఎందుకంటే ఈ 3 years కూడా వాళ్ళు ఏంటంటే ఓపిక పట్టారు. సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉండిపోయి ప్రాక్టికల్ తగ్గిస్తాం, మీకు మార్కులను బెదిరియటం, మీ సర్టిఫికేట్లు మా దగ్గర ఉన్నాయి, మీరు ఎవరికి చెప్పుకున్నా, మీరు ఏది చేసుకున్నా నన్ను ఎవరు ఏం చేయలేరు అన్న ధీమాతో పిల్లల్ని ఒక్కొక్క పిల్లని బెదిరించాడు. చాలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. పేరెంట్స్ తో కూడా అదే లాంగ్వేజ్, పిల్లలతో అదే లాంగ్వేజ్. ఆడపిల్లల్ని కూడా మేము కూడా అన్నాం. మా పిల్లల్ని చదువుకోమని పంపిస్తే అతని దగ్గర పిల్లలు వినకూడని మాటలు, అనకూడని అవి చాలా ఉన్నాయి ఇంకా అక్కడ చెప్పుకోవాల్సినవి కూడా. మాకైతే అసలు ఆ కాలేజీ వద్దండి. పిల్లల్ని ఒక 1 year ఉంది కాబట్టి పిల్లల్ని ఎక్కడికన్నా 1 year వేరే చోటకి ట్రాన్స్ఫర్ పెడితే పిల్లలు చదువులు ఆ 1 year క్లియర్ అవటం కోసం మేము చూస్తున్నాం. కలిసారు కదా, ఏమన్నారు? మాట్లాడతామన్నారు, మండే రమ్మన్నారు, ఎంక్వైరీ చేస్తాము. మనం అంటే ఆడపిల్లల్ని లంజే అంటుండే. అసలు ఆయనకి అర్హత ఉంది ఆయనకి కాలేజీ పెట్టుకోవడానికి? బయటకు రాలేదని చెప్పి వాళ్ళు పిల్లలు ఎవరితో ఉన్నారు, అసలు రూముల దగ్గర పిల్లలు ఎవరితో ఉన్నారు ఒకసారి చెక్ చేసి రండి అంటే వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు మీడియా ముందు మేము చెప్పకూడదు, అలా మాట్లాడుతున్నాడు. మీరు వచ్చినప్పుడు కానీ మీరు మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడారు? మేము వచ్చినప్పుడు ప్రిన్సిపల్ అనేవాడు ఉండడండి, ఉండడు. అసలు ఎవ్వరూ ఉండరు, పిల్లల్ని వదిలేసేస్తారు. కానీ వీళ్ళ మీద జిఎన్ఎం వాళ్ళు పెత్తనం అన్నమాట. అసలు ప్రిన్సిపల్ అనేవాడు ఉండడు. మేము ఎప్పుడు క్యాంపస్కి వచ్చినా ఎవ్వరు ఉండరు, అందరూ అసలు ఎవ్వరు ఉండరు. హాస్టల్లో కూడా ఉండరు. ఈ 3 years లో కూడా ఒక్కసారి కూడా పేరెంట్స్ మీటింగ్ అనేది అటెండ్ చేయలేదు అసలు. ఏదన్నా జ్వరం వచ్చో లేదా ఫీవర్, కడుపులో నొప్పి వచ్చో ఏదన్నా టాబ్లెట్ కోసం కూడా వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకొని వేసుకోవాలి. ఆ రోజు కూడా రెస్ట్ ఉండదు వాళ్ళకి, ఆ రోజు కూడా వెళ్ళిపోవాలి డ్యూటీకి. మంచినీళ్ళు కూడా మొన్న 30వ తారీఖు నేను మా అమ్మాయి పుట్టినరోజు అని వెళ్ళానండి. ఆ రోజు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు అక్కడ. నేనే బయట నుంచి విజయవాడ నుంచి కొనుక్కొని తీసుకెళ్తే పిల్లలు అన్నం భోజనం చేసుకుంటా ఆ మంచినీళ్ళు తాగారు. అసలు అంటే దుస్థితి అక్కడ. కూర్చోటానికి ఉండదు, కనీసం ఫ్యాన్ తిరగవు, లైట్లు వెలగవు, వాష్రూమ్ కూడా బాగోవు, అసలు దానికి గొళ్ళాలు కూడా ఉండవు. మా ఆయన అన్నాడు, నీ కూతురు నీకే చేస్తున్నా ఫోన్, ఇంకెవరికైనా చేస్తున్నా అని అడిగాడు. మా పిల్లల్ని మేము ఇప్పుడు వరకు ఒక్క మాట అనలేదు. వాడెవడో అంటానికి వాడెవడండి? అసలు వాడికి ఏం రైట్స్ ఉన్నాయని అంటారు వాళ్ళు. మాకు అసలు కాలేజీ వద్దండి, ఆయన వద్దు ప్రిన్సిపాల్కి. మా పిల్లల్ని 1 సంవత్సరం ఉంది కాబట్టి మా కాగితాలు మాకు ఇప్పించి ఈ సంవత్సరం పిల్లలు చదువుకునేటట్టు ఎక్కడొక్కడ బయట ఎరం చేయాలని కోరుకుంటున్నాం మేము. తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో మాట్లాడదాం. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? సార్ నేను బీఎస్సీ నర్సింగ్ 3rd year చదువుతున్నాను సార్. నా పేరు మౌలిక పర్వీన్, డాక్టర్ సౌమ్య కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి చదువుతున్నాను సార్. అయితే మా సారు, నేను 3rd year ఇప్పుడు, 1st year నుంచి మమ్మల్ని చాలా నీచంగా, మిస్బిహేవింగ్గా, అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారు సారు. అయినప్పటికీ మేము చాలా అడ్జస్ట్ చేసుకుంటాం. మా సర్టిఫికేట్లు ఆయన చేతిలో ఉన్నాయి, మేము ఎలా అయినా ఉండాలి తప్పదని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటా వస్తుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి, మీ సర్టిఫికేట్లు మా చేతిలో ఉన్నాయి, మీ ఇంటర్నల్స్ మా చేతిలో ఉన్నాయి, ఎవరు ఏమి చేసుకోలేరు. ఫుడ్ గురించి అడిగితే సార్ ఫుడ్ బాగోట్లేదు, మార్చండి సార్ అంటే, మీరు ఏదైనా చేసుకోండి, నేను మార్చను, ఇదే పెట్టిందే తినండి. ఏమి ఇంట్లో ఏమన్నా మీ నాన్న వాళ్ళు ఏమన్నారా బాస్మతి రైస్తో పెడుతున్నారా ఫుడ్ అని మాట్లాడుతున్నారు. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. అదేమంటే మీ ఇంటర్నెట్ మా చేతిలో ఉన్నాయి, మీరు ఏమీ చేసుకోలేరు, ఎవరికి చెప్పుకున్నా నేను మాట్లాడుకుంటాను, మీరు ఏదైనా చేసుకోండి అంటే నైట్ వర్షంలో మమ్మల్ని డ్యూటీకి పంపించారు సార్. గేట్ తాళం వేసి సార్ లోపల ఉండి డ్యూటీలో పంపించేవాళ్ళు. మేము శ్రీకృష్ణ, లీలా కార్తికేయ, హరినాథ్ ఇలా 5 హాస్పిటల్స్కి వెళ్తాం సార్. పోస్టింగ్ వేస్తారు అక్కడ. అయితే
డ్యూటీ చేయిస్తారమ్మా మీరు? 8 అవర్స్, నైట్ ఏమో 12 అవర్స్ సార్. మరి జీతం ఇచ్చేవాళ్ళ 8 అవర్స్? సార్ కాలేజ్ వాళ్ళకి ఇస్తారు, మాకు అసలు ఏమి ఇవ్వరు. మా దగ్గర 1.5 lakh తీసేసుకుంటారు, మళ్ళీ ఈ శాలరీ కూడా తీసేసుకుంటారు. ఏదామంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నల్స్ వేరు, మీరు డ్యూటీనే చేస్తున్నారు కదా, మరి డ్యూటీ చేసేటప్పుడు కంపల్సరీగా మీకు స్టైఫండ్ అన్న ఇచ్చాలి కదా? లేదు సార్, ఇవ్వరు సార్. ఏదనంటే స్కాలర్షిప్ ఒక 10-15 పడతాయి సార్. అది కూడా ఆయన మమ్మల్ని ఒక 40 పడతాయి, మీరు జాయిన్ అవ్వండి అమ్మ. జాయిన్ అయ్యేటప్పుడు చాలా మంచిగా మాట్లాడి, ఇప్పుడు మా పేరెంట్స్తో కూడా మా కోసం అడుగుతుంటే వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. స్టూడెంట్స్ మేము ఒక 60 మెంబర్స్ ఉంటాం సార్. బీఎస్సీ ఒక 30, జిఎన్ఎం ఒక 30 మెంబర్స్ ఉంటాం సార్. మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడట్లేదా? అంటే మీరు థర్డ్ ఇయర్ కదా, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఏం ఇన్వాల్వ్ అవ్వట్లేదు సార్, ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. మేము 3 years నుంచి చూస్తున్నాం కాబట్టి మా వల్ల కాక మేము వచ్చాము సార్. ఫస్ట్ ఇయర్ నుంచి మేము ఫస్ట్ ఇయర్లో కూడా కంప్లీట్ ఇద్దామంటే మమ్మల్ని ఆపి గేటుకి తాళం వేసి లోపల లాక్ చేసేసారు. వాళ్ళు ఏమో భయపడుతున్నారు. భయపడుతుంటే ఇంక వాళ్ళు ఏమో రాలేకపోతున్నారు. వాళ్ళకి ఈ రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు కూడా చెప్తే మేము సపోర్ట్గా ఉంటాం అక్క, ఒకవేళ మీరు మమ్మల్ని పిలిస్తే మేము మాట్లాడతాం, ఇక్కడ సార్ చెప్పేసి మేము అక్కడికి వచ్చి మాట్లాడతాం. ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు అక్కడ 2-3 మెంబర్స్ ఉంటారు సార్. వాళ్ళు కరెక్ట్గా ఉండరు, సార్ మాట్లాడే మాటలకు కానీ వాళ్ళు ఒక 6 months అలా చేంజ్ అవుతానే ఉంటారు. చదువు బాగానే చెప్పేవాళ్ళ? చదివేం సరిగ్గా చెప్పరు సార్. ఒక సబ్జెక్టు 2-3 షేర్ చేసుకొని చెప్తారు. అదేమంటే క్లాస్ డ్యూటీస్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు సార్, ఎందుకంటే అక్కడ శాలరీ ఇస్తారు. మేము ఒకళ్ళు వెళ్ళపోయినా కానీ శాలరీ కట్ చేస్తారు. ఎట్లా రూమ్స్ కి ఎంత మంది నుంచే వాళ్ళు హాస్టల్లో? ఒక 4 members 3 members ఉంటాం సార్. కంఫర్ట్గా ఉండిద్దా? ఎట్లా ఉండిద్ది హాస్టల్ పరిస్థితి ఏంటి? హాస్టల్ వాష్రూమ్స్ అవి బాగోవు సార్. వంట మనిషి ఒక్కటే ఉండిద్ది, ఊడవడానికి క్లీన్ చేయడానికి అయినా అన్నీ ఆమె చేసిద్ది. ఆమె ఏమో సరిగ్గా చెయ్యట్లేదు. ఫుడ్, కూరగాయల కటింగ్ ఆమె హెల్ప్కి మేము వెళ్తాము, అది మేము చేసుకుంటాం సార్, అది మా పని. కానీ మంచిగా చేయట్లేదు సార్, మేము హెల్ప్ చేసినా కూడా మంచిగా చేయట్లేదు. కాలేజీ ఫీజు కాకుండా మీరు హాస్టల్కి ఎక్స్ట్రా ఫీజే కట్టారా? అంటే 80 కడతాను సార్ వాటిలోని కాలేజీ హాస్టల్కి. మీరు అడిగితే ఏమనేవాళ్ళు అతను? మీరు ఎందుకు అడుగుతున్నారు, మేము పెట్టింది తేనండి, మేము చేసింది మీరు చూస్తా ఉండండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళు. అది విధంగా అంటున్నారు. ఎట్లా ఏంటి సార్, మేము ఇంకా చెప్పుకోలేము, ఇంకా మాటలు మీడియా ముందు చెప్పలేము, అలా మాట్లాడుతున్నారు సార్. మాకు చాలా బాధ వేసింది సార్. 2 సంవత్సరాలు ఓపిక పట్టాం, ఇంకా 1.5 year ఉండాలి, తప్పట్లేదు అని చెప్పేసి మేము నైట్ కేసు పెట్టాను సార్ ఓల్డ్ గుంటూరులో. అయితే మేడంని, డిఎంహెచ్ఓ మేడంని మిమ్మల్ని ఏమైనా బెదిరించడం జరిగిందా రాత్రి? నైట్ మేము వెళ్తామని చెప్పేసి డ్యూటీస్కి వెళ్తామని మేము వెళ్ళే హాస్పిటల్ దగ్గర అన్ని ఎంక్వైరీ చేశారు, వచ్చారా రాలేదని. ఇంకొక హాస్పిటల్ దగ్గర స్టే చేశారు. ఒక అమ్మాయి జియాన్ అమ్మాయిని తీసుకొని వచ్చి ఆయన అక్కడ నుంచొని మేము కనపడంగా అమ్మాయిని పంపించేసి వాళ్ళు వస్తున్నారా లేదో చూడండి అంటే మేము వచ్చిన తర్వాత అబ్బాయిని పంపించి మా వెనకాల సార్ వచ్చారు. వచ్చి ఏంటి నన్ను కదిలిచ్చారు, మీ సంగతి చూస్తాను, నన్ను లాగారు, ఇంతవరకు మీరు ఏది చేసినా నేను సైలెంట్గా ఉంటున్నాను అన్నట్టుగా మాట్లాడి మేమేం చెప్పినా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి నైట్ నన్ను లాగారు, నేను ఏది చేసుకుంటాను చూసుకొని మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, మీ ఇంటర్నల్స్ ఈ 1.5 year వాళ్ళే వేస్తారులే, వెళ్ళండి మీ వెనకొచ్చే వాళ్ళు అన్నట్టుగా మాట్లాడారు. పొద్దున కంప్లైంట్ మేడం నైట్ రేపు మార్నింగ్ 9:30 కల్లా వచ్చేసేయండి అమ్మనంటానికి వస్తాను అంటే మేము వస్తామని చెప్పేసి గేట్ లాక్ చేశారు. మాక్సిమం మీరు అందరు ఆడపిల్లలు ఉంటారు కదా, మీకు అక్కడ మహిళలు ఉంటాం కానీ మీకు ఎవరు ఉండరా కరస్పాండెన్స్ కానీ, లేకపోతే మీకు సేఫ్టీ కోసం సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎవరు ఉండేవాళ్ళు కానీ? సెక్యూరిటీ అయితే ఎవరు లేరు సార్. వార్డెన్ అప్పుడప్పుడు వచ్చి ఉండి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు కాన్స్టెంట్ గా ఉండట్లేదు సార్ అక్కడ. మాకు సేఫ్టీ మహిళనే ఉంచారా సార్? లేడీయే, కానీ వాళ్ళంతా వాళ్ళకెళ్ళే సపోర్ట్ గా ఉంటారు, మాకెళ్ళి ఎవరు సపోర్ట్ గా మేము ఎవరికన్నా మా బాధ చెప్పుకోవాలన్నా సార్కి చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరికి చెప్పుకోవడానికి లేదు సార్ మాకు, అందుకనే వచ్చేసారు. ఏంటి మీరు చదువుకుంటున్నారు, ఒకవేళ మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ టైంలో ఒకవేళ వేరే కాలేజీకి వెళ్ళినా అడ్జస్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు, ఏంటి ఏం కోరుతున్నారు మీరు? అయితే సార్కి అయితే ఎటువంటి రైట్స్ లేవు సార్. మేము బాధపడ్డట్టు ఇంకొక స్టూడెంట్స్ బాధపడటానికి మేము ఒప్పుకోము సార్. మేము సఫర్ అయ్యాము, ఇంకొకరు సఫర్ అవ్వకూడదు సార్. ఇంతమంది పేరెంట్స్ కూడా వస్తారు, వాళ్ళు కూడా సఫర్ అవ్వాలి. అందుకని సార్ని వద్దు, మేము అసలు కాలేజీలో ఉండలేము. ఒకవేళ తప్పదు ట్రాన్స్ఫర్ లేదు అన్న విషయంలో మేము ఎగ్జామ్స్ వచ్చి రాసుకుంటాం సార్. ఇదే లాస్ట్ మాది. ఇది ప్రధానంగా స్టూడెంట్స్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఎన్ఎస్యు సభ్యులు ఉన్నారు, మాట్లాడతారు. ఏంటి ఎట్లా చూడొచ్చు అంటే ఒక ఆడపిల్లలు చదువుకునే దగ్గర వేధింపులు, వాళ్ళు తినే ఫుడ్ను కూడా సరైన విధానంలో లేకపోవడం. 2022లో వీళ్ళు ఎంసెట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత గుంటూరు నుంచి సౌమ్య నర్సింగ్ కాలేజ్ నుంచి ఫోన్ రావడం జరిగింది, మీకు గవర్నమెంట్ నుంచి సీట్ రావడం జరిగింది, మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి అని చెప్పేసి ప్రపోజల్ని సౌమ్య నర్సింగ్ కాలేజ్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు సరే అని చెప్పేసి గుంటూరుకు వచ్చి
వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, మీరు జాయిన్ చేయండి, మీకు 40 నుంచి 45 వేల రూపాయలు స్కాలర్షిప్స్ ప్రభుత్వం నుంచి వస్తాయి, ఇంకా మీరు కూడా 10,000 20,000 రూపాయల్లోనే మీ పాపకి సంవత్సరం ఫీజు వెళ్ళిపోతూ ఉంటుంది, మీకు కూడా అంత బడన్ ఉండదు అని చెప్పేసి వాళ్ళకి మాయ మాటలు చెప్పి పిల్లలు ఒక 6 నెలలు క్లాసులు నడిచిన తర్వాత ఏదైతే నర్సింగ్ కాలేజ్లో వెళ్ళడం, లేకపోతే డ్యూటీలు ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళడం ఇది అలవాటు అయిన తర్వాత లేదు మళ్ళీ మాట మార్చి ఎవరైతే కరెస్పాండెంట్ సమీర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో అతను మాట మార్చి లేదు మీరు 80,000 రూపాయలు సంవత్సరానికి కట్టాల్సిందే, మళ్ళీ అధికంగా హాస్టల్ గురించి కానివ్వండి, పుస్తకాల గురించి కానివ్వండి, ఇంకా అధికంగా 40,000 రూపాయలు కట్టాల్సిందే అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా 1,20,000 రూపాయలు ప్రతి విద్యార్థిని దగ్గర నుంచి ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉన్నారు. అయితే ఇందులో భాగంగా గవర్నమెంట్ ఫీజు కాకుండా 1,20,000 గవర్నమెంట్ స్కాలర్షిప్తో కలిపి 1,20,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. కానీ స్కాలర్షిప్ ఏ విధంగా అయితే ఉందో 40,000 రూపాయలు ఆయనే తీసుకుంటా ఉన్నాడు. ఇది ఈ 3 సంవత్సరాల్లో 1 సంవత్సరం మాత్రమే పడింది అనేటటువంటి మాటను విద్యార్థులు చెప్తా ఉన్నారు. మిగతా 2 సంవత్సరాలు 15,000 లేకపోతే 25,000 పడతా ఉన్నాయి తప్ప మాకు ఎప్పుడు కూడా 40,000 45,000 వచ్చిన స్టార్టింగ్ సంవత్సరంలో పడిందే తప్ప మిగతా సంవత్సరంలో పడలేదు. మిగతా డబ్బులు మేమే కట్టుకున్నాం, మా తల్లిదండ్రులు కట్టారు. ఏదైతే సంవత్సరం 80,000 రూపాయలు వాళ్ళు ఫీజుల రూపంలో తీసుకుంటా ఉన్నారో అది కట్టారు. దాని తర్వాత పుస్తకాల పేరు మీద, హాస్టల్ వసతుల పేరు మీద 40,000 రూపాయలు అడిగారు, అది కూడా కడతా ఉన్నారు అనేటటువంటి మాటను చెప్పా ఉన్నారు. అయితే దీని తర్వాత ప్రతిరోజు సాయంత్రం 8 గంటల నుంచి ఈరోజు 8 గంటలకి వెళ్తే రేపు ఉదయం 10 గంటల వరకు కూడా ట్రైనింగ్ క్లాసులు అనేటటువంటి పేరుతో వేరే కొత్తపేటలో ఉన్నటువంటి ఒక 4 హాస్పిటల్స్ని వీళ్ళు మాట్లాడుకొని ముందుగానే వీళ్ళని అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ విద్యార్థుల్లాగా అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా చూడాలంట. విద్యార్థులు చెప్తా ఉన్నారు, మేమేదో పని చేయడానికి వచ్చాం, ఇక్కడ మాకు వాళ్ళు జీతం ఇస్తా ఉన్నారు, ఆ జీతంతో మేము బతుకుతా ఉన్నాం అనేటటువంటి ఫీలింగ్తో వాళ్ళు మమ్మల్ని పని చేపిస్తా ఉన్నారే తప్ప ఇక్కడ వీళ్ళు పంపించడం ఓకే, ఎలాంటి ట్రైనింగ్ లేని వాళ్ళని వాళ్ళు స్టాఫ్గా పెట్టుకోవడం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది ఏదైతే డిఎంహెచ్ఓ దృష్టి పెట్టాలి దీని మీద. వీళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ అనేటటువంటి పేరుతో విద్యార్థుల్ని ఈ విధంగా వాళ్ళను వాళ్ళకు వచ్చేటటువంటి వాడుకుంటా వాళ్ళకి ఏదైతే నెల శాలరీల రూపంలో నెల విద్యార్థినులకు 10,000 చొప్పున ప్రతి విద్యార్థినికి ఇస్తా ఉన్నారు. 40 మంది విద్యార్థులు వెళ్తా ఉన్నారు. అంటే ఈ నెల మొత్తంలో వచ్చేటటువంటి వేతనం ఏం చేస్తూ ఉన్నారో అర్థమవునటువంటి, అంటే పూర్తి స్థాయిలో కూడా కరెస్పాండెంట్ ఎవరైతే సమీర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారో అటు విపరీతంగా ఈ ఫీజులతో పాటు ఈ వాళ్ళకు వచ్చేటటువంటి జీతాన్ని కూడా దోచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది దోచుకున్న తర్వాత కూడా విద్యార్థినులకు అసభ్యకరంగా ఈయనకి డబ్బులు విషయం కాదు, ఒక ప్రజల ప్రాణాలతో చెలగాటం అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళే అక్కడ వైద్యం చేయడం కానీ వీళ్ళ మీద కొంత ఒక వార్డును వదిలేయడం కానీ చేస్తూ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వీళ్ళు 4వ ఇయరా 10వ ఇయరా అనేది ఎవరికి తెలియదు రోగులకి. మరి అదేంటి, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఈ హాస్పిటల్స్ మీరు చెప్పినట్టు హాస్పిటల్ సిబ్బంది మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు జూనియర్స్ కూడా కాదు, ఒక పక్కన చూసుకుంటే మనం మాట్లాడుకోవాలనుకుంటే ఏదైతే హాస్పిటల్లో స్టాఫ్ తీసుకుంటారో జూనియర్స్ని తీసుకొని అసిస్టెంట్స్గా పెట్టుకొని వాళ్ళని ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. అది కూడా పెద్ద ట్రీట్మెంట్ జూనియర్స్తోనే, అంత అనుభవం ఉన్నటువంటి జూనియర్స్తోనే అంత ప్రిపరేషన్ చేపించారు, వాళ్ళతో ఏదో అందించడం అలాంటి పనులు చేపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళని చదువుకునేటటువంటి విద్యార్థినుల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ట్రైనింగ్ క్యాంపులు అనేటటువంటి పేరుతో నెల వాళ్ళకు ఇచ్చేటటువంటి 10,000 రూపాయలు 60 మందిని వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఈ సమీర్ అనేటటువంటి కరెస్పాండెంట్ దోచుకుంటా ఉంటే ఎందుకు ఉన్నటువంటి అధికారులు కూడా సరైన రీతిలో పనిచేయట్లేదా అనేటటువంటి ఆలోచన వస్తూ ఉంది. ఎన్ఎస్ఏ పక్షాన తీవ్రంగా ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మీది కూడా తప్పు ఉంది, మీ తప్పు, మీరు వెళ్ళి సరైన రీతిలో మీరు పని చేయకపోవడం వల్ల ఇటువంటి వ్యక్తులు ఈరోజు అక్రమంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థినుల ప్రాణాలతో విద్యార్థినులు భవిష్యత్తుతో చెలగాట మారుతూ ఉన్నారు. మీరు ఈ విధంగా సరైన రీతిలో పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం వీళ్ళకి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నిన్న రాత్రి నుంచి ఇప్పుడు దాకా స్టేషన్ల దగ్గర నుంచునేటటువంటి అవకాశం ఉండేది కాదు. వీళ్ళకి ఏం తెలియదు. దీంట్లో ఇంకోటి తెలియని విషయం ఏంటంటే గుంటూరు వాళ్ళు ఎవరు చదవరు. గుంటూరులో సంబంధించినటువంటి ఎవరైతే నర్సింగ్ కాలేజీల్లో చదువుకోవాలనేటటువంటి విద్యార్థినులు ఉంటారో వాళ్ళు ఎవరు చదవరు.
వాళ్ళకి ఎవరికి అవకాశం ఉండదు. సౌమ్య నర్సింగ్ కాలేజ్లో వాళ్ళకి ఎవరు అవకాశం ఉండదు. కానీ ప్రభుత్వం నుంచి సీట్లు మాత్రం వేరే వేరే జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థినులకు అవకాశం వస్తుంది. ఇది ఎక్కడ నాకే అర్థం అవ్వట్లేదు. వేలాది మంది, లక్షలాది మంది, ఎంతో గుంటూరు నగరం ఎంతో ప్రాముఖ్యతమైనటువంటి మన నగరంలో ఉండేటటువంటి విద్యార్థినులకు అవకాశం ఉండదు. కానీ ఎక్కడి నుంచో వేరే వేరే జిల్లాల వాళ్ళకేమో అవకాశాలు వస్తాయి. వాళ్ళకేమో వాళ్ళ దగ్గర, ఎందుకంటే గుంటూరు నగరంలో ఉంటే వీళ్ళ తీరు మొత్తం బయటపడిద్ది అనేటటువంటి భయంతో వేరే వేరే జిల్లాల విద్యార్థినులకు టార్గెట్ చేసి ఈ విధంగా అక్రమంగా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దోచుకుంటా ఉన్నారు. నాకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఒకటే, వీళ్ళు ఎంసెట్ రాసిన తర్వాత వీళ్ళ ర్యాంకింగ్, వీళ్ళ పేర్లు, వీళ్ళ కాంటాక్ట్ నంబర్లు కరెస్పాండెంట్స్కి ఎవరిస్తా ఉన్నారు? అధికారులు ఎవరిస్తా ఉన్నారు? అది బయటికి రావాలా ఫస్ట్. ఇప్పుడు కరెస్పాండెంట్కి ఇటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థినుల నంబర్లు, వీళ్ళని టార్గెట్ చేయాలి అనేటటువంటి నంబర్లు అధికారుల దగ్గర ఉండిద్ది తప్ప కరెస్పాండెంట్ దగ్గర లేకపోతే నర్సింగ్ కాలేజీల దగ్గర ఉండదు. ఇది నాకు తెలిసినటువంటి అవగాహన మీద. ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా జోక్యం చేసుకుని ఉన్నారు దీంట్లో. తక్షణమే జిల్లా కలెక్టర్ గారు దీనిపైన స్పందించాలి. అదేవిధంగా ఎస్పీ గారు కూడా, ఒక మహిళా విద్యార్థిని, మహిళల్ని మనం ఏ విధంగా గౌరవిస్తాం మనందరం తెలుసు. వాళ్ళు కన్న తల్లిదండ్రులను వదిలి 4 సంవత్సరాల పాటు మన గుంటూరు నగరంలో ఉండడానికి వచ్చి 4 సంవత్సరాలు చదువుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి హాలిడేస్ అనేటటువంటి మాట కూడా లేదంట. వాళ్ళు ఈరోజు తల్లిదండ్రులతో పాటు విద్యార్థులను కూడా బాధపడతా ఉన్నారు. మాకు ఊర్లోకి వెళ్ళడానికి లేదు. ఒక వారం 10 రోజులు మేము వెళ్ళి మా కుటుంబ సభ్యులతో కలిసి ఉండేటటువంటి సమయం లేదు అంటా ఉన్నారు. గతంలో చూసుకుంటే ఇదే సౌమ్య నర్సింగ్ కాలేజ్లో ఒక విద్యార్థినికి అనారోగ్యం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, మా బిడ్డకి బాగాలేదు, ఒక 10 రోజులు మేము ఇంటికి తీసుకెళ్ళి మొత్తం చేపించి అనారోగ్యంగా ఉంది, మేము హాస్పిటల్లో చూపించి మళ్ళీ తిరిగి పంపిస్తామంటే అలా కుదరదు. మీరు తీసుకొని వెళ్ళడానికి అవసరం లేదు. మీరు తీసుకొని వెళ్తే మీ అమ్మాయి ఫ్యూచర్. కంప్లైంట్ చేయడానికి వస్తే స్టేషన్లో కూడా బెదిరింపులు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు చెప్తున్నారు. అది నేను ఇప్పుడు సిఏ గారిని కలిశాను. ఎస్ఐ గారు కూడా లేడీ చూస్తూ ఉన్నారు, మేడం గారు చూస్తూ ఉన్నారు, సార్ కూడా చూస్తూ ఉన్నారు. నిన్న రాత్రి ఎప్పుడైతే గుంటూరు మన పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎప్పుడైతే విద్యార్థినులు వచ్చి ఇక్కడ ధైర్యంగా ఇచ్చారో ఇమ్మీడియట్గా సిఏ గారు కూడా తక్షణమే చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది. అదేవిధంగా పొద్దున్నే వాళ్ళని ఎవరైతే మేనేజ్మెంట్, కరెస్పాండెంట్ వీళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి విచారిస్తూ ఉన్నారు. విద్యార్థులను కూడా విచారిస్తూ ఉన్నారు ఏమేం జరుగుతూ ఉంది అనేటటువంటి దానిపైన. సిఏ గారితో నేను మాట్లాడంగానే సిఏ గారు ఇమ్మీడియట్గా మేము దీనిపైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇది ఆడపిల్లల విషయం, పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళల విద్యార్థులు వీళ్ళ ఖచ్చితంగా వీళ్ళది జిల్లా కాకపోయినా మేము పోలీస్ అధికారులుగా మేము అండగా ఉంటామనేటటువంటి మాటతో సిఏ గారు కూడా, పాతగుంటూరు సిఏ గారు కూడా, ఎస్ఐ గారు కూడా, మహిళా ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన మేడం గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కంప్లైంట్ వీళ్ళు ఇచ్చిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది అనేటటువంటి మాటను తెలియజేస్తా ఉన్నాను. కంప్లైంట్ ఇవ్వకముందు ఇది ఎవరికి తెలియదు. వాస్తవంగా సాటి ఒక విద్యార్థి నాయకుడిగా నాకు కూడా తెలియదు. వాళ్ళు ఆ ధైర్యంగా బయటకు వచ్చి ఎవరికి చెప్పాలో తెలియదు. మళ్ళీ చెప్తే మా చదువులు ఎక్కడ ఆగిపోతాయో తెలియదు. రేపటి రోజు ఇది 3 సంవత్సరాలు కష్టపడి తినకపోయినా, హాస్టల్లో ఫుడ్ బాగున్నా బాగోకపోయినా మేము బాధని దిగమింగుకొని ఈ రోజు దాకా ఉన్నాము. కానీ వాళ్ళ ప్రెజర్ వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు మేము తట్టుకోలేక ఇమీడియట్గా కంప్లైంట్ పెట్టడం జరిగింది అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ స్టేషన్కి వచ్చి నిన్న రాత్రి 10 గంటలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఫాలోఅప్ చేశారు. మా దృష్టికి కూడా వచ్చింది, మీడియా వాళ్ళ దృష్టి ద్వారా మా దృష్టికి కూడా ఈరోజు ఒక విద్యార్థి నాయకుడిగా మా దృష్టికి కూడా రావడం జరిగింది. ఇమీడియట్గా ఇక్కడ అయిపోగానే డిఎంహెచ్ఓ గారిని వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి డిఎంహెచ్ఓ గారిని ఎన్ఎస్ఓ పక్షాన మేము వెళ్ళి వీళ్ళ అన్యాయం జరుగుతూ ఉంది, మీరేం చేస్తూ ఉన్నారు, తక్షణమే చర్యలు తీసుకోండి అనేటటువంటి ఉద్దేశంతో డిఎంహెచ్ఓ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. డిఎంహెచ్ఓ గారు అక్కడ ఉన్నటువంటి ఆ సమీపంలో ఉన్నటువంటి మీడియా వాళ్ళు వెళ్ళి అడగగా మీడియా వాళ్ళతో కూడా డిఎంహెచ్ఓ గారు మాట్లాడి తక్షణమే చర్యలు తీసుకుంటాం, ఆ కరెస్పాండెంట్ని సస్పెండ్ చేస్తామనేటటువంటి హామీని కూడా డిఎంహెచ్ఓ గారు ఇవ్వడం జరిగింది. నేనైతే పూర్తిగా ఒకటే చెప్పాను, 3 సంవత్సరాలు కష్టపడి చదివారు, ఇంకొక సంవత్సరం వాళ్ళకి
పూర్తయితే వాళ్ళకి సర్టిఫికేట్లు చేతికి వస్తాయి. దాని తర్వాత వాళ్ళకి ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్కి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ ఎవరైతే సమీర్ అనేటటువంటి వ్యక్తి స్టేషన్లో ఉన్నప్పటికి కూడా వాళ్ళ మనుషులతో ఏదో భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను ఏదో ఈ యొక్క కేసుని జరగకుండా ఏదో మాయ చేయాలి అనేటటువంటి పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మాకు పూర్తి స్థాయిలో పోలీస్ అధికారుల మీద, అదేవిధంగా కలెక్టర్ గారి మీద, ఎస్పీ గారి మీద మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. వీళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా ఎన్ఎస్యూ పక్షాన మేము అండగా ఉంటాం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడానికి కూడా ఎన్ఎస్యూ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ప్రధానంగా సౌమ్య నర్సింగ్ కాలేజ్ సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అయితే కేసు నమోదు చేయాలంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ కూడా ఫిర్యాదు అందించారు. కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి, కరస్పాండెన్స్ని సస్పెండ్ చేయడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకుండా కూడా నిర్ణయం తీసుకోవాలనే విధంగా కూడా ఇటు తల్లిదండ్రులు, విద్యార్థులు, అదేవిధంగా స్టూడెంట్ యూనియన్ నాయకులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి.